హాయ్ ఫ్రెండ్స్, వీడియో ప్రివ్యూ చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో ఎలా వచ్చింది కూడా వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో కొత్తగా వచ్చినారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎడిట్ చేయడం కోసం చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మొత్తం చూడండి, ట్రై చేయండి వీడియో అనేది. కింద డిస్క్రిప్షన్లో XML ఫైల్ మరియు బిట్మ్యాప్ పీస్ ఇచ్చారు ఫ్రెండ్. ఏది కంఫర్ట్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే వీడియో ఎడిట్ చేసే ముందుగా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ముందుగా బిట్మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు బిట్మార్క్ పీసీ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆడియో అనేది వస్తుంది. XML ఫైల్‌కు ఆడియో రాదు. ఏం చేస్తారంటే ఆడియో అనేది యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మాకు ఒక ఇమేజ్ ఉంది కదా, యాడ్ ఇమేజ్ 9:16లో ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బిట్మార్క్స్ కూడా ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్‌కి వచ్చేద్దాం. ఫస్ట్‌కి వచ్చేసి ఏం చేస్తామంటే 9:16 ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేద్దామంటే బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని 9:16 డేస్ సెట్ చేసుకొని ఇక్కడ ఫుల్ హెచ్డీ పెట్టుకోండి. కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకోవాలి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్లో ఉంటుంది ఇది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా గ్యాలరీలో ఇమేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. ఇది చేయడం ఏమైనా ఇమేజ్ అనేది ఫిట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG ఉంది కదా, క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ క్లిక్ చేసుకోండి. మనకు ఏమైందంటే PNG ఫైల్లో 9:16లో PNG ఫార్మాట్లో ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ బిట్మార్క్ ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారు, ఇప్పుడు PNG ఫైల్ ఇమేజ్ కన్వర్ట్ చేసాక యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మీ గ్యాలరీలో సేవ్ చేసాం కదా, ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ క్లిక్ చేసుకోండి. మీకు ఇమేజ్ యాడ్ అయ్యి వస్తుంది ఎఫెక్ట్తో. ఇక్కడ మనకు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు డబుల్ బిట్ మార్క్స్ ఉంది కదా, సైడ్కి వచ్చేసి 0.512 సెకండ్కి వచ్చేసి ఇక్కడ మొత్తం డబుల్ బిట్ మార్క్స్ వరకు ఇమేజెస్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీ గ్యాలరీలో ఇమేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మేము ప్లస్ నుంచి ఇమేజ్ చిన్నగా అవుతుంది. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. మన ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే ఏం చేస్తాం, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవడం మొదలు. మళ్ళీ ఏం చేసుకోండి, యారో కనిపిస్తుంది ఇక్కడ, యారో క్లిక్ చేసుకోండి. ఇమేజ్ కోసం బ్లాక్ క్లిక్ చేసుకోండి. కట్ ఐకాన్ కనిపిస్తుంది, కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేయండి. డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. యారో క్లిక్ చేయండి. కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బిట్ మార్క్స్ కూడా ఇమేజ్ యాడ్ చేసుకోండి వెళ్ళండి మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్, మొత్తం బిట్ మార్క్స్ ఒక ఇమేజ్ యాడ్ చేయగలప్పుడు అయిపోతే ఏం చేస్తారంటే షేకౌట్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే ఒకసారి షేకౌట్ ఓపెన్ చేసుకోండి. షేకౌట్ చేస్తే ఫస్ట్ ఇమేజ్ ఉందా, క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే అసలు బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ జీరో చూడండి, 0.12 సెకండ్ వరకు డబుల్ బిట్ మార్క్ ఉందా, ఆ ఇమేజ్ కూడా పేస్ట్ చేయండి. ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఒక ఇమేజ్ వదిలి పట్టండి. మళ్ళీ ఒక ఇమేజ్కి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఇమేజ్ వదిలి పట్టి ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేయండి ఎఫెక్ట్. అక్కడ చూడండి, ఒక ఇమేజ్ వదిలి పడితే ఒక ఇమేజ్కి పేస్ట్ చేశాను ఎఫెక్ట్. ఏం చేస్తారంటే మళ్ళీ షేకప్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ యాడ్ ఇప్పుడు మిగతా ఇమేజెస్కి పేస్ట్ చేయలేము కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఏదో మిగతా ఇమేజ్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి మీరు. చూడండి, మొత్తం ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తున్నాడు, షేకప్ ఓపెన్ చేసుకోండి. షేకప్ స్క్రీన్ 2 లేయర్స్ కనిపిస్తుంది, రెక్టాంగిల్ లేయర్ 1, 2. ఏం చేస్తే ఐపక్కన హోల్డ్స్ పట్టుకోండి. రెండు సెలెక్ట్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 2 లేయర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చేసినట్టు ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. ఏం చేస్తారంటే వస్తే ఎండ్కి వచ్చేసేయండి. మళ్ళీ 2 లేయర్స్ క్లిక్ చేయండి. రెక్టాంగిల్ ఈ ఐకాన్ కనిపిస్తుంది, ఫస్ట్లో ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలా మనకు ఎఫెక్ట్తోని వస్తుంది. వచ్చినాక ఏం చేస్తే సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు వీడియో ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి.